హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య అన్నపు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ వ్లాగ్ అని ఒకటి పోస్ట్ చేశాను కదా, చూసారా? చూడకపోతే చూసేయండి. ఇదంటే పెళ్లి రోజు వ్లాగ్ అనమాట. వ్లాగ్ షూట్ చేద్దామనేసి అయితే స్టార్ట్ చేశాను, కానీ ఎక్కువగా షూట్ చేయలేదు. కొన్ని మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేశాను, అవి ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను. షార్ట్ అండ్ స్వీట్ గా చిన్న వ్లాగ్ చూసేయండి. నేను వెళ్ళేసరికి అయితే రెడీ చేస్తున్నారనమాట. అంటే మేకప్ ఆర్టిస్ట్ అయితే పెట్టుకుంది మా ఫ్రెండ్. తను వచ్చేసి ఆలియా మేకప్ ఆర్టిస్ట్ అని ఇన్స్టా పేజ్ కూడా ఉంది. ఆమె అయితే బాగా చేస్తుంది ఎంగేజ్మెంట్ కానీ పెళ్లికి కానీ. తన మేకప్ అయితే చాలా బాగుంది, బాగా చేశారు. పెళ్లి వచ్చేసి శ్రీకాకుళంలో ఉన్న కళ్యాణ మండపంలో అనమాట. మేమైతే రెడీ అయ్యి 8 o'clock అయితే వెళ్ళిపోయాము, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిపి. మేము వెళ్ళేసరికి ఇలా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే ఎంట్రీ ఇచ్చేసారు. చాలా బాగా ప్లాన్ చేశారని చెప్పారు, కానీ మేమైతే చూడలేదు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తే ఇవన్నీ చూసేవాళ్ళం, కానీ ఈ వీడియో చూస్తే అర్థమైంది చాలా బాగుందని. ఫైనలీ మా ఫ్రెండ్ కి పెళ్లి అయిపోయింది. అదొక హ్యాపీనెస్, అలానే కొంచెం బాధ, ఎందుకంటే దూరం వెళ్ళిపోతుంది. గుజరాత్ వెళ్ళిపోయింది అనమాట మా ఫ్రెండ్. ఇప్పుడు పెళ్లి ముహూర్తం వచ్చేసి 1 o'clock కి. ఈ లోపు అయితే రిసెప్షన్ లో అరేంజ్ చేశారనమాట. ఇంకా మేము మా ముగ్గురం, నేను, శ్రావణి, లాస్ట్ వీడియోలో పావని అని చెప్పాను కదా, ఈ అమ్మాయి పావని అనమాట. పాపం ఇక్కడ వీడియో తీస్తున్నారని తెలియక పావని అలా ఉండిపోయింది ఫోటో అనుకుని. తర్వాత తెలిసాక షాక్ అయింది. తిని వచ్చేసి మా క్లాస్మేట్ సుధీర్, వాళ్ళ మమ్మీ అయితే నా వీడియోస్ చూస్తారని చెప్పాడు. అయితే నువ్వు కూడా కనిపించి మీ మమ్మీ చూసి హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి అయితే నేను రికార్డ్ చేశాను. ఇక్కడ సాంగ్స్ పాడేవారిని కూడా పెట్టారనమాట. వీళ్ళైతే మధ్య మధ్యలో కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఇంకా డిన్నర్ లో ఐటమ్స్ వచ్చేసి చాలా రకాలు పెట్టారు. చూసారు కదా, స్వీట్స్ ఇన్ని రకాలు పెట్టారనమాట. అంటే ఫ్రూట్స్, జ్యూసెస్, ఇంకా మెయిన్ కోర్స్, ఇలా చాలా రకాలే పెట్టారనమాట. మేము అక్కడ కూర్చొని ఒక టేబుల్ సెట్ చేసుకున్నాం. అక్కడ కూర్చొని వరుసగా ఒక్కొక్కటి తినుకునేసరికి టైం అయిపోయింది మాకు. నేను శారీ కట్టుకున్నాను కదా, శారీ ఎక్కువ క్యారీ చేయలేని చెప్పి మా ఆయన నాకు అందిస్తున్నాడు. ఏంటో ఈ రోజు ఏ తుఫాన్ వస్తుందో ఏమో తెలియదు, కానీ నాకు ఆ రోజు అయితే మాత్రం మా ఆయన అన్ని తీసుకొచ్చి ఇచ్చేవాడు తినని చెప్పి. ఈ శారీని గుర్తుపెట్టారా? నేను మింత్రా నుంచి తీసుకున్నానని ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. సింపుల్ గా ఉన్నా కూడా మంచి లుక్ వచ్చింది అనమాట. అంటే ట్రెడిషనల్ గా అనిపిస్తుంది. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసింది మా ఫ్రెండ్ అంతే అనమాట. కొద్ది టైంలోనే చాలా బాగా స్టిచ్ చేసి ఇచ్చింది. ఫిట్టింగ్ కూడా బాగా సరిపోయింది. ఈ మధ్య కాలంలో తనకే ఇస్తున్నాను, ఎందుకంటే కంఫర్టబుల్ గా అనిపిస్తుంది తను కుడుతుంటే. మా ఆయన అయితే ఇక్కడ తినేద్దాం అనేసి అంటున్నాడు, కానీ నా ఫ్రెండ్ భారతి కాల్ చేసి నేను వస్తాను, అందరం కలిసి తిందాం ఆగండి అని చెప్పింది. అందుకనే వెయిట్ చేస్తున్నాం. ఈ లోపు ఆకలేస్తుంది కదా, అందుకనే ఈ చిన్నవేవో తింటున్నాం అనమాట, స్నాక్స్, స్వీట్స్. ఈ వ్లాగ్ లో అయితే మాత్రం పావనియే వీడియోగ్రాఫర్ అయిపోయింది. థ్యాంక్ యూ పావని, విసుక్కోకంటే నేను ఎప్పుడు చెప్తే అప్పుడు వీడియో తీసావు. మా ఆయనకి స్నాక్స్ తీసుకురా అని చెప్పాను. చాటు ఇలా వడపావ్ ఏమైనా ఉంటే తీసుకురా అని చెప్పాను. నా కోసం అని తీసుకొచ్చి తను తినేస్తున్నాడు. నువ్వే తినేస్తున్నావు మొత్తం అని చెప్పి ఇటంకైతే ప్లేట్ లాగేశాను నేను. పెళ్లికి ముందు అయితే లవ్ లో ఉండేటప్పుడు ఇలా తినిపించుకోవడాలు ఇవన్నీ అంటే కొంచెం ఎక్సైట్ ఫీల్ అయ్యాం. పెళ్ళి అయ్యాకైతే ఇవన్నీ అసలు నార్మల్ అయిపోతుంటాయి, కానీ ఈసారి మాత్రం వీడియో షూట్ చేయాలి ఎలా అని చెప్పి తినిపించమని చెప్పాను అనమాట. అది కష్టమే తినిపించాడు నాకు. పెళ్లి 1 o'clock అని చెప్పాను కదా, 1 o'clock వరకు అంటే పెళ్లి అయినంత వరకు ఉందామని అనుకున్నాం నేను మా ఆయన, కానీ ఉండలేదు, వెళ్ళిపోయాను అనమాట. అంటే మా ఫ్రెండ్ పావని, శ్రావణితోనే వెళ్ళిపోయాను. ఎందుకని చెప్తాను. తిని వచ్చేసి మా ఫ్రెండ్ విజ్జు, తిను కూడా డిగ్రీ క్లాస్మేటే. మేమందరం ఒకే కాలేజ్లో చదువుకున్నాము. అయితే తను ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే విజ్జు బేబీ టాక్ అని ఉంటుంది ఇన్స్టా పేజ్, చెక్ చేయండి. తను నేను కలిసామంటే ఇదే మాట్లాడుకుంటాము. నీ రీచ్ ఎలా ఉంది, నా రీచ్ ఎలా ఉంది, ఎలా వర్క్ అవుతున్నాయి, వీడియోస్ ఎలా చేసుకోవాలి, ఇవే టిప్స్ ట్రిక్స్ ఇలా కొన్ని ఉంటాయి కదా, అవి చెప్పుకుంటూ ఉంటాం అనమాట. నా ఫ్రెండ్ భారతి రానే వచ్చేసింది. ఇంకైతే అందరం కలిసి డిన్నర్ చేసేసాము. ఆ తర్వాత రూపాకి గిఫ్ట్ ఇచ్చేసి కొన్ని ఫొటోస్ మేము అందరం తీసుకొని రిటర్న్ అయిపోయామన్నమాట. ఎందుకంటే మా ఆయన నేను ఫస్ట్ ఉందాం అనుకున్నాం కదా, అయితే మా ఆయన నేను వెళ్ళిపోతాను, ఉంటే ఉండను అన్నారు. మళ్ళీ నేను ఉండిపోతాను, తర్వాత రిటర్న్ ఎలాగెళ్తాను చెప్పండి, నాకు తెలిసిన వాళ్ళు ఉండరు కదా, అందరూ వెళ్ళిపోతామన్నారు. అందుకనే నేను మా ఆయనతో సహా నాకైతే ఉండాలనిపించింది నిజంగా, కానీ ఉండలేకపోయాను. ఇలా ఫ్రెండ్స్ అందరం పెళ్లిళ్ళకి ఫంక్షన్స్కి కలుస్తాం కాబట్టి కలిసిన ప్రతిసారి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడో ఫ్యూచర్లో చూసుకోవాలన్నా చాలా బాగుంటుంది ఫొటోస్ ఉంటే. మళ్ళీ ఫ్రెండ్స్ అందరం ఇలా ఎప్పుడు కలుస్తామో ఏంటో చూడాలి. ఇంకా ఫైనల్ గా మా ఫ్రెండ్ రూపాకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఈ వ్లాగ్ ఎలా ఉంది, నచ్చితే లైక్ అండ్ కామెంట్. Bye bye.